హాయ్ ఫ్రెండ్స్, ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటారు. మనం చూసే ప్రతి వస్తువులోనూ, ప్రకృతిలో ప్రతి చోట ఈశ్వరుడు ఉన్నాడు. అంతెందుకు, మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అయితే కంటికి కనిపించడు, కానీ ఎన్నోసార్లు తాను ఉన్నాను అని నిరూపించడానికి ఆధారాలు కూడా మనకు ఇస్తుంటాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి 9 లక్షణాలుంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్తాడు. ఆ 9 లక్షణాలు సాధారణ మానవులలో ఉండవు. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో జన్మతః వచ్చినవి. వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తాడు. అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక కారణం అంటూ ఉంటుంది. నిజానికి మానవ జన్మ ఎత్తడం అనేది అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జన్మలున్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమమైంది. మానవ రూపంలో చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేం. అవి సాధ్యం కూడా కాదు. మానవ జన్మను ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి. ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏం ఉండదు. కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువులుగా వికృతంగా ప్రవర్తిస్తారు, వ్యవహరిస్తారు. భగవంతుని కృప ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ప్రతి కష్టంలోనూ, ప్రతి మార్గంలోనూ ఈశ్వరుడు దారి చూపిస్తాడు. నిజమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకువెళ్తాడు. అయితే అలాంటి లక్షణాలను కేవలం కొద్ది మందిని ఎన్నుకొని మాత్రమే భగవంతుడు వారికి ప్రసాదిస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నిలదొక్కుని భగవంతుని కృప వల్ల అన్నిటినీ దాటుకుని వెళ్ళగలరు. వాళ్ళు ఇతరులకు కూడా ధర్మమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. తమని అనుసరించేలా చేసుకుంటారు. అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు? శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 లక్షణాలు ఏంటి? అవి మీలో ఉన్నాయా లేదా ఇతరుల్లో ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? పదండి తెలుసుకుందాం. మొదటి లక్షణం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుని కృప వల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తలొగ్గకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో, ఇతరులు ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత వెనక్కి లాగినా వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి. అటువంటి లక్షణం మొదటి లక్షణం. ఆ వ్యక్తులపై భగవంతుని కృప పూర్తిగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్తారు. రెండవ లక్షణం, ఇతరుల మీద అపవాదు వేయకుండా, నిందలు వేయకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీదకు నెట్టేసి తాము తప్పించుకుంటున్నారు. అలా అస్సలు ఉండకూడదు. ఒకవేళ తన వలన తప్పు జరిగినా ఇతరుల మీద ఆ నిందను మోపకుండా ఆ తప్పుకు తనే పాత్రుణ్ణి అని ఎవరైతే ఆ తప్పును తీసుకుంటారో అతను సర్వశ్రేష్ఠుడు. ఇతరుల గురించి ఎప్పుడూ చెడు మాట్లాడకూడదు. ఇతరులలో చెడు లక్షణాలు ఉన్నా వారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి. ఇది రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం, తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థనలు, ఈశ్వర నామస్మరణతో రోజుని గడుపుతాడో అతను శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది. అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది. సుఖదుఖాల్లోనూ, కష్ట నష్టాల్లోనూ అన్నిట్లోనూ ఈశ్వరుణ్ణి చూడడం చాలా ఉత్తమమైన లక్షణం. కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తముడు. ఇక నాలుగవ లక్షణం, ఎప్పుడూ పుణ్యకార్యాల్లో సమయాన్ని గడుపుతూ ఉండడం. అవసరమైన వారికి తను చేయగలిగినంత సాయం చేయడం. పేదవారికి తన తాహతకి తగ్గట్టుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరినీ హేళన చేయకుండా ఉండడం. ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు. కేవలం ఈశ్వరుని కృప వల్ల జగమంతా ఈశ్వరమయమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. తాను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా చేయాలి. అలా ముందుకు నడిపించేవాడే సర్వశ్రేష్ఠుడు. ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం ఐదవ లక్షణంగా శ్రీకృష్ణుడు చెబుతాడు. ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చింది అని గర్వపడుతూ ఉండకుండా, ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి. భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుంది అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో అతని మీద భగవంతుని కృప ఉంది అని అర్థం చేసుకోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది. వారి మనసు అల్లకల్లోలం అయిపోతుంది. ఏదో పెద్ద ఆపద సంభవిస్తుంది అని ముందే ఇతరులను కూడా హెచ్చరిస్తారు. భగవంతుని కృప ఉన్నవాళ్లే ఇలా అనుభూతిని చెందుతారు. ఇది ఆరవ లక్షణం. ఏడవ సంకేతం, చుట్టూ పరిమళ భరిత సువాసనలు ఉండడం. మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదజల్లడం. అగర్బత్తి వెలిగించినట్టు, చందనం చల్లినట్టు, కర్పూరం వెలిగించినట్లు, పూల పరిమళాలున్నట్టు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ
ఇటువంటి శక్తి ఉంటుంది. 8వ సంకేతం. మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది. దానిని దేవతలు తిరిగే సమయం అని కూడా అంటూ ఉంటారు. దేవతల సమయం అని దాని పేరు. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది. అటువంటి సమయంలో నిద్రలేవడం చాలా ఉత్తమమైన లక్షణం. మనలో చాలామందికి బ్రహ్మ ముహూర్తం తర్వాత నిద్రలేవడం అలవాటు. కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని వారి కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది. శాంత స్వభావులుగా ఉంటారు. ఒకరితో వాదులాడ్డానికి లేదా తగువులాడ్డానికి ఎప్పుడూ ఇష్టపడరు. ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప తప్పకుండా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ సఫలం అవుతాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి. బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలిస్తాయి. దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు. అందుకే మన శాస్త్రాల్లో ఎటువంటి యాగమైనా కార్యమైనా బ్రహ్మ ముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు. ఎప్పుడైనా మనం పవిత్ర స్థలాల్లో లేదా మందిరాల్లో ఎక్కడైనా ప్రవచనాలు, సనాతన ధర్మాలు చెప్పేవారిని చూస్తూ ఉంటాం. అలాగే అక్కడ కూర్చుని వినేవారిని చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది ఎంత శ్రద్ధగా వింటున్నా ఎప్పుడోకప్పుడు తమ మనసు ఇంటి మీదకి దారి మళ్ళుతుంది. తమ వారి మీద ఆలోచన మొదలవుతుంది. ఇక అక్కడితో వినే మాటల మీద శ్రద్ధ కోల్పోతారు. అలా కాకుండా ఏ వ్యక్తి అయితే చాలా శ్రద్ధగా వారి మనసు ఆ ప్రవచనాల్లో చెప్పే విషయాల మీద ఉంటుందో వాళ్ళు భగవంతునికి ఎప్పుడూ దగ్గరలోనే ఉంటారు. అటువంటి వారికి ఎంతమంది మధ్యలో ఉన్నా కేవలం మంచి మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. గుడి గంటలు, మంత్రాలు, శంఖారావాలు మాత్రమే చెవిన పడుతూ ఉంటాయి. అటువంటి వారి మనసు, మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. సత్యాన్ని, సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు. ఈశ్వరుని చరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు. అటువంటి వారికి సమాజంలో ఆదర మర్యాదలు, గౌరవాలు, సత్కారాలు లభిస్తాయి. ఇతరులని మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు, తన కార్యక్రమాలను తను సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడని చెప్పబడింది. మగవారైతే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు, వారిని తల్లిగా, సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు. ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించని వాళ్ళు, తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పతివ్రతులుగా చెప్పబడతారు. ఇటువంటి వారున్న కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడూ ఉంటుంది. ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీలో ఎవరికైనా ఈ 9 సంకేతాలు కనిపిస్తే వారిని అస్సలు వదలొద్దు. ఎందుకంటే వాళ్ళు ఈశ్వర రూపంలో ఉన్న మహనీయులు. అలాగే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవరుచుకోవడానికి ప్రయత్నించవచ్చు కూడా. పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్దీ కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమ పురుషుల లక్షణం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.